ప్రమాదం వచ్చినప్పుడు మీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఈ చిన్న కథ మీకు పెద్ద నిజం చెప్తుంది. ఒక చిన్న గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటినుంచి వాళ్లు కలిసి ఆడుకుంటూ, కలిసి తిరుగుతూ ఉండేవారు. గ్రామంలో అందరూ వాళ్ల స్నేహాన్ని చూసి ఆశ్చర్యపడేవారు. ఒకరోజు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. అడవిలో నడుస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ల ముందు ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది. రాము వెంటనేపే భయపడి దగ్గర్లో ఉన్న చెట్టెక్కి దాక్కున్నాడు. కాని సోముకు చెట్టు ఎక్కడం రాదు. సోము చాలా భయపడ్డాడు. అప్పుడతనికి ఒక మాట గుర్తుకు వచ్చింది. ఎలుగుబంట్లు చనిపోయిన వాళ్లను తినవు. అప్పుడు సోము నేలపై పడుకుని శ్వాస ఆపి చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి అతని ముఖం దగ్గర వాసన చూసింది. కొద్దిసేపు చూసి అతను చనిపోయాడని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత రాము చెట్టుమీదనుంచి దిగాడు. అతను నవ్వుతూ అడిగాడు, ఎలుగుబంటి, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది? అప్పుడు సోము నిశ్శబ్దంగా చెప్పాడు, ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను వదిలేసి పారిపోయేవాడిని నిజమైన స్నేహితుడు అనుకోకు అని చెప్పింది. రాము తన తప్పు అర్థం చేసుకున్నాడు. అతను సోమును క్షమించమని అడిగాడు. ఆ రోజునుంచి వాళ్లు నిజమైన స్నేహితులుగా ఉండిపోయారు. ఈ కథలో నీతి ఏంటి అంటే, ప్రమాద సమయంలో తోడు ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మన తెలుగు యూనివర్స్ ఛానల్ను సపోర్ట్ చేయండి.